అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 30 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అడుగులు నెమ్మదిగా వేసినా ఆగిపోకుండా ముందుకు సాగితే ప్రతి కళ నిజమవుతుంది. ధైర్యమే విజయానికి తాళం చెవి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరము దక్షిణాయనం, శరతృతువు ఆశ్వయుజ మాసము, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 6:08, సూర్యాస్త సమయము 6:03, చంద్రోదయము 1:32, చంద్రాస్త సమయము 12:12. ఈ రోజున తిథి అష్టమి. సెప్టెంబర్ 29 సాయంత్రం 4:32 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 30 సాయంత్రం 6:06 వరకు అష్టమి తిథి అనేది ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పూర్వాషాఢ. సెప్టెంబర్ 30 ఉదయం 6:17 నుంచి అక్టోబర్ 1 ఉదయం 8:06 వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. పూర్వాషాఢ పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ ధనుసు రాశి కిందకి వస్తారు. యోగము శోభన. సెప్టెంబర్ 30 రాత్రి 1 నుంచి అక్టోబర్ 1 రాత్రి 1:02 వరకు ఉంటుంది. తదుపరి అతిగండ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం భవ. సెప్టెంబర్ 30 సాయంత్రం 6:06 వరకు. తదుపరి బాలవ అక్టోబర్ 1 ఉదయం 6:38 వరకు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:43 నుంచి ఉదయం 9:31 వరకు. మరలా రాత్రి 11:03 నుంచి రాత్రి 11:52 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుంచి సాయంత్రం 4:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:16 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:46 నుంచి 5:34 వరకు ఉంటుంది. అమృత కాలము రాత్రి 2:55 నుంచి తెల్లవారుజామున 4:38 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 6:07 నుంచి సాయంత్రం 6:31 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:07 నుంచి మధ్యాహ్నం 2:55 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. నవరాత్రుల్లో 7వ రోజు ధరిస్తారండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, రామాయణంలో జాంబవంతుడు ఏ జంతువుకి ప్రతిరూపము? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున దుర్గాష్టమి వ్రతము దుర్గాష్టమి అండి. ఈ రోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి పంచాంగం ప్రకారం ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనసు, కుంభ, మీన రాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మగ, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 1వ తారీఖు ఉదయము 6:22 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 30 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనులను మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.